హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీ ప్రియమైన ఫుడ్ ఛానల్ ఫ్యామిలీ వంటకు స్వాగతం. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అదేనండి మోసుల చేపల కర్రీ. ఈ వంటకం ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో ఎక్కువగా చేసుకుంటారండి. ఇది నేను కూడా ట్రై చేశాను, చాలా టేస్టీగా వచ్చింది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇది రాగి సంగటి, జొన్న రొట్టెలోకి, చపాతీలోకి చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది వేడివేడి అన్నంలో వేసుకుని తిన్నా చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేయాలో చూసే ముందు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దండి. ఈ వీడియోని చూసేద్దాం రండి. ముందుగా 1 కేజీ మోసి చేపలు అయితే తీసుకున్నానండి. తలకాయలు మొత్తం అవి తీసేసి శుభ్రపరచుకుని 1కి 4 సార్లు ఉప్పులో వేసి కడిగి శుభ్రపరచుకున్నానండి. చాలా నీట్గా శుభ్రపరచుకోవాలి, నీసు వాసన పోయేదాకా కడుక్కోవాలండి. ఇదిగో వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా చేసుకోవాలి. ఇవన్నీ కూడా శుభ్రం చేసుకుని మీకు చూపిస్తున్నానండి. అలాగే మజ్జిగలో కూడా వేసుకుని క్లీన్ చేసుకోవచ్చండి. నాకు అందుబాటులో లేవుక నేను అలా చేయలేదు, మీకు చూపించలేదు. మీరు ట్రై చేసినప్పుడు ఇలా మజ్జిగలో వేసి కడుక్కోండి, నీసు వాసన అంతా పోతుంది, ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని అందులోకి చేపలన్నింటినీ వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ సాల్టు, 1 టీ స్పూన్నర కారం, అర టీ స్పూన్ పసుపు వేసుకుని ఇవన్నీ మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ముక్కలకు పట్టేలా, చేపలన్నిటికీ పట్టేలా మొత్తం కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. కారం కొంచెం ఎక్కువే పడుతుంది, తర్వాత మనం కర్రీలో కూడా కొంచెం వేసుకుందాం. ఈ ముక్కకు పట్టడానికి సరిపడా అయితే నేను కలిపి పక్కన పెట్టుకున్నాను. మొత్తం పడుతుంది ముక్కలకి, చేప ముక్కలన్నిటికీ పడుతుంది. ఇలా పక్కన పెట్టుకుంటే ఏ చేప కా చేపే మనం వండేంత వరకు కూడా విడిపోకుండా ఉంటుంది. చాలా తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలా కారం ఉప్పు మొత్తం పట్టింది, చేప అంతా కూడా పట్టించాలి. మొత్తం కలిసేలా కలుపుకొని ఇట్లా పక్కన పెట్టేసుకుందాం అండి. ఇప్పుడు కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 స్పూను ధనియాలు, చెక్క కొంచెం, 4 లవంగాలు, 1 ఇలాచి, అనాస మొగ్గ వేసి ఇది కొంచెం స్లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. మాడకుండా అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోనికి మనం జీలకర్ర 1 టీ స్పూన్ కూడా యాడ్ చేసుకుని అవి కూడా తిప్పుకుంటూ వేపుకోవాలి. ఇలా మసాలా వేపుకుని మనం గ్రైండ్ చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి, పచ్చివాసన లేకుండా ఉంటాయి. ఇవన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి వేసేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. అందులోకి మనం వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకుని ఒకేసారి గ్రైండ్ చేసి పెట్టేసుకుందాం అండి. ఇవన్నీ పక్కన పెట్టుకున్న తర్వాత కొంచెం చింతపండు తీసుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంతా కొంచెం పెద్దగా తీసుకుని చింతపండు నానబెట్టుకోవాలి కర్రీ కోసం. చింతపండు నానబెట్టుకున్న తర్వాత కర్రీ కోసం ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని అందులోనికి 1 కప్పు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. టీ స్పూన్నర సాల్ట్ వేసుకోవాలి. రెండు టీ స్పూన్ల కారం, ఎందుకంటే చేపల కూరలోకి కారం అనేది ఎక్కువే పడుతుంది, అందుకని 2 స్పూన్లు కారం వేసానండి. ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా కూడా ఇందులోకి వేసేసుకోవాలి. అరకప్పు కొత్తిమీర తరుగు, కొద్దిగా కరివేపాకు, 1 టీ స్పూన్ పసుపు, కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. మీరు తీసుకున్న చేపల కొలతను బట్టి ఆయిల్ తీసుకోండి. చేపల కూరకి ఆయిల్ ఎక్కువే పడుతుంది, అందుకని నేను కొంచెం ఎక్కువే వేస్తున్నాను. వీటన్నిటిని కలిసేలా కలుపుకుందాం. మొత్తం అంతా మిక్స్ చేసుకొని కొత్తిమీర కూడా నేను కలుపుకునేటప్పుడే వేసుకుంటున్నాను, ఎందుకంటే చేపల కూర అనేది కొత్తిమీర అవన్నీ మసాలాలతో ఉడికితేనే బాగుంటుంది. లాస్ట్లో కూడా మనం వేసుకోవచ్చు, అందుకని ముందుగానే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. ముందు అన్నీ ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, కారము అవంతా సరిపోతుంది.
ఉప్పు సాలకపోతే మధ్యలో వేసుకుందాము. ఇవన్నీ కూడా మొత్తం కలిసేలా కలుపుకొని కొంచెం వాటర్ యాడ్ చేసేసుకుందాం కర్రీకి. నేను ఇక్కడ 1/2 లీటర్ వాటర్ అయితే తీసుకున్నాను. చేప ముక్కలు మునగాలి కదా, 1/2 లీటర్ వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయండి. ఇవన్నిటిని కూడా గరిటెతో మనం ఇలా తిప్పుకోవాలి. మనం కర్రీ ముందుగానే రెడీ చేసుకుంటున్నాం అండి. ఈ విధంగా చేసుకుంటే చేప ముక్క అనేది విడిపోకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. చివరి వరకు కూడా అది చితికిపోకుండా, కూర అంతా అయిపోకుండా ఏ ముక్కకి ఆ ముక్కనే మీకు కనబడుతుంది, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇందులోకి ఒక 5-6 పచ్చిమిరపకాయలు చీలికలుగా చేసుకుని వేసుకుని స్టవ్ మీద పెట్టేసుకుందాం అండి. ఇక అలా వేసుకుంటే చాలా మొత్తం స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది పచ్చిమిరపకాయ అనేది. వీడియోలో చూస్తున్నట్లుగా అలా వేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని మనం స్టవ్ మీద పెట్టేసుకుందాం. ఈ బాండీ అయితే ఒక 5-6 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికిన తర్వాత ఒకసారి మూత తీసి చూసుకుందాం అండి. అదిగో కర్రీ అంతా ఉడుకుతూ ఉంది. సగం ఉడికిన తర్వాత ఉల్లిపాయ ముక్క అంతా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆ చేపలన్నింటినీ కూడా, మోస చేపలన్నింటినీ కూడా ఇందులోకి ఒక్కొక్కటిగా వేసేసుకుందాం. అదిగో ఉల్లిపాయ అంతా ఉడికింది, మీకు కనిపిస్తుంది కదా. ఇప్పుడు విడివిడిగా ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. చేపలన్నింటినీ ఇందులో వేసుకున్న తర్వాత గరిటె పెట్టి ఊరికే అలా అలా తిప్పండి. ఎక్కువగా తిప్పేయొద్దు, ఎందుకంటే చితికిపోతే. చేప చాలా స్మూత్గా ఉంటుందండి ఈ చేప. అందుకని కొంచెం గరిటెతో అటు ఇటుగా కొద్దిగా ఆ మునిగేదాకా అట్లా అట్లా అనేసి కొంచెం మూత పెట్టుకుని మనం ఇంకొక 10 నిమిషాలు అయితే ఉడికించుకుందాం. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకుందాం అండి. చూడండి, ఈ కంటెస్ట్లో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం అనేది ఇందులోకి వేసేసుకోవాలి. మీరు చూస్తున్నారు కదా, ఆ చింతపండు రసం అంతా ముక్కకు పట్టేలా మళ్ళీ కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఒకసారి అటు ఇటు తిప్పుకొని గరిటెతో నిమ్మలంగా మంటను స్లో ఫ్లేమ్లోనే ఉడికించుకోండి. చేప చాలా స్మూత్గా ఉండటం వల్ల విడిపోకుండా చాలా నెమ్మదిగా తిప్పుకుంటూ మనం ఉడికించుకుందాం అండి. ఇప్పుడు ఒకసారి మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇదంతా గ్రేవీ అంతా కూడా కూర అంతా దగ్గరికి రావాలి, నీరంతా. ఇప్పుడు ఒకసారి ఉప్పు చూసుకుందాం అండి. చూడండి, సరిపోయింది నాకైతే, ఇంక వేసుకోవసరం లేదు. ఇప్పుడు ఒకసారి మూత పెట్టి ఉడికించుకుందాం. చివరిగా ఒకసారి మూత తీసి చూసుకోవాలండి. చూడండి, కూర అయితే రెడీ అయిపోయింది. మొసలి చేపల కర్రీ రెడీ అయిపోయిందండి. గ్రేవీ అంతా దగ్గర పడింది. ఇది సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం. అంతేనండి, గుమగుమలాడే మొసలి చేపల కర్రీ రెడీ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.